హరివంశము శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ. ఇంద్రుడి సమాధానం. నారద మహర్షి సరే అని స్వర్గానికి బయలుదేరి వెళ్ళిపోయాడు. అక్కడ మహేశ్వరోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ముల్లోకాలలోని మహాత్ములు వచ్చారు. పార్వతీ సహితుడైన పరమేశ్వరుడు కూడా రుద్రగణ పరివేష్టితుడై అదృశ్య రూపంలో అక్కడ సన్నిహితుడై ఉన్నాడు. దేవతల పూజలు, గంధర్వుల గాన సేవలు, అప్సరసల నాట్య సేవలు మొదలైన మహోత్సవాలన్నీ అద్భుతంగా జరిగాయి. ఉత్సవమంతా పూర్తి అయ్యాక శంకర భగవానుడితో సహా వచ్చిన వారంతా తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు. అప్పటిదాకా ఓపికగా కాచుకొని కూర్చున్న నారద మహర్షి దేవేంద్రుణ్ణి ఏకాంతంగా కలిసి శ్రీకృష్ణ సందేశం వినిపించడం ప్రారంభించాడు. దేవేంద్ర, నేను ఇప్పుడు శ్రీకృష్ణుడి యొక్క దూతగా నీ దగ్గరికి వచ్చాను. రైవతకాద్రి మీద రుక్మిణీదేవి వ్రతోద్యాపన చేసుకుంటున్న ఉత్సవానికి నేను అతిథిగా వెళ్ళి నువ్వు నాకు అంతకు ముందు ఇచ్చిన పారిజాత పుష్పాన్ని శ్రీకృష్ణుడికి సమర్పించాను. ఆ సందర్భంగా పారిజాత వృక్ష మహిమని, పుణ్యక వ్రత మహిమని, అదితి, సచీదేవి మొదలైన వారు పుణ్యక వ్రతం చేసిన విధానాన్ని నేను వారికి వివరించి చెప్పాను. ఆ మాటలన్నీ వినేసరికి శ్రీకృష్ణుడి ప్రియపత్ని అయిన సత్యభామకు ఆ పుణ్యక వ్రతం చేయాలనే కోరిక పుట్టింది. దానికి శ్రీకృష్ణుడు అంగీకరించి స్వర్గం నుంచి పారిజాత వృక్షం తెచ్చి సత్యభామకు ఇస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అలా ప్రతిజ్ఞ చేసిన శ్రీకృష్ణుడు నా ద్వారా ఈ సందేశాన్ని పంపిస్తున్నాడు. దేవేంద్ర, ఇందులో నా సొంత మాటలు ఏమీ లేవు సుమా. శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే, ఓ దేవేశ్వర, నీ మరదలి యొక్క కోరికను నువ్వు సఫలం చేసి పెట్టు. మానవలోకంలోని ప్రజలను పారిజాత వృక్షాన్ని ఒకసారి చూడనీయు అని చెప్పాడు. నారదుడు చెప్పిన సందేశం విన్న దేవేంద్రుడు ఒక్క క్షణం ఆలోచించి ఇలా ప్రసంగించాడు. నారద మహర్షి, నువ్వు శ్రీకృష్ణుడి సందేశాన్ని తెచ్చినట్లుగానే దయచేసి నా సందేశాన్ని కూడా తీసుకువెళ్ళి ఆయనకు విన్నవించు. సందేశం వినిపించే ముందర నా పక్షాన కుశల ప్రశ్నలు మొదలైనవి వేసి శ్రీకృష్ణుని ప్రసన్నం చేసుకొని అప్పుడు నా సందేశం ఇలా వినిపించు. ఓ అచ్యుత శ్రీహరి, ఈ ముల్లోకాలకి నా తర్వాత నువ్వే రాజువి. ఈ స్వర్గలోకంలో ఉన్న పారిజాత వృక్షాది మహారత్నాలన్నీ నీవే. అయితే నువ్వు భూభారాన్ని తగ్గించడం కోసం దేవసభలో ప్రతిజ్ఞ చేసి మానవ రూపంలో భూలోకానికి వెళ్ళి ఉన్నావు. ముందు ఆ ప్రతిజ్ఞ పూర్తి అయ్యి మళ్ళీ నువ్వు వైకుంఠానికి చేరిన తర్వాత అప్పుడు సత్యభామ కోసం నువ్వు చేసిన ప్రతిజ్ఞ సఫలమయ్యేట్టు మనం చేద్దాం. స్వర్గలోకంలోని విశిష్ట వస్తువులను స్వల్ప ప్రయోజనాల కోసం మానవలోకానికి తీసుకుపోరాదనే నియమాన్ని నువ్వే ఏర్పాటు చేసి ఉన్నావు. బ్రహ్మదేవుడు కూడా ఈ నియమాన్ని ఆమోదించి ఉన్నాడు. ఆ నియమాన్ని నువ్వే భంగం చేయటం, అది కూడా ఒక స్త్రీ కోసం ఇంత పని చేయటం స్వర్గలోక నివాసులు ఎవరికీ సమ్మతం ఉండదు. పైగా శ్రీకృష్ణుడు శ్రీదాసుడయ్యాడనే అపనింద నీకు వచ్చి పడుతుంది. మానవలోక వాసులకి పారిజాత వృక్షాన్ని ఒకసారి చూపించు అని నువ్వు అంటున్నావు. అలా చూపించేస్తే మానవలోక వాసులకు స్వర్గలోకం మీద ఉండే గౌరవం తగ్గిపోదా? ఆ గౌరవం తగ్గిపోతే వారు దేవతలను పూజించటం మానివేయరా? వారు ఆ పూజలు మానేస్తే త్రిలోక నిర్వహణ చక్రం దెబ్బతిన్నదా? ఇలాంటి పనిని నువ్వు చెయ్యవచ్చునా? నువ్వు ప్రస్తుతం మానవుడిగా ఉన్నావు కనుక నువ్వు మానవులకు సుఖాలకే పరిమితమై ఉంటే బాగుంటుంది అని దేవేంద్రుడు ఇంకా ఏదో చెప్పబోతూనే ఉన్నాడు. నారద మహర్షి మధ్యలో అడ్డం పడి ఇలా అన్నాడు. నువ్వు ఒప్పుకోవని నేను ముందే చెప్పానయ్యా. పూర్వం సాక్షాత్తుగా శంకరుడు అడిగినా ఇవ్వలేదని కూడా చెప్పాను. కానీ శ్రీకృష్ణుడు ఆ మాట చెప్పినందుకు నా మీదే చిర్రుబుర్రులాడాడు. శ్రీకృష్ణుడు ఎంత దూరం పోయాడంటే అవసరమైతే దేవేంద్రుడి గుండెల మీద కౌమోదకి గద ప్రహారం చేసి అయినా సరే నా ప్రతిజ్ఞను నేను నెరవేర్చుకుంటాను అన్నాడు. దేవేంద్ర, ఈ మాట ముందే చెప్పటం దేనికని నేను చెప్పలేదు. ఇప్పుడు చెప్పక తప్పలేదు. దేవేంద్ర, నేను నీకు హితుణ్ణి కనుక ఒక మాట చెప్పక తప్పదు. ఆ శ్రీకృష్ణుడితో పేచీ పెట్టుకొని మనం నెగ్గలేం. పారిజాత వృక్షాన్ని ద్వారకా నగరానికి పంపించడమే ఉత్తమమని నా అభిప్రాయం. తర్వాత నీ ఇష్టం అని.
ఆ మాటలు వినేసరికి దేవేంద్రుడికి కూడా కొంచెం రోషం పొడుచుకు వచ్చింది. ఆయన ఇలా అన్నాడు, నారదా, ఆ శ్రీకృష్ణుడు నేను పెద్దవాడిని అని కూడా చూడకుండా నాకు అవమానాలు చేస్తూనే ఉన్నాడు. అయినా నేను సర్దుకుపోతూనే ఉన్నాను. దేవకార్యం నిర్వహించడం కోసం అతడు భూలోకం వెళ్ళిన మాట నిజమే. అంత మాత్రం చేత అతడు తన పెద్దన్నయ్యకు ప్రతికూలంగా ప్రవర్తించాలా? పూర్వం కాండవ వనంలో కారు చిచ్చు అంటుకుంటే దాన్ని నేను మేఘాల ద్వారా నివారించాలని ప్రయత్నం చేస్తే ఈ శ్రీకృష్ణుడే అడ్డుకున్నాడు. గోవర్ధన పర్వతోద్ధరణ సందర్భంలో కూడా అతడు కావాలనే నాకు వ్యతిరేకంగా పనిచేశాడు. అంతకుముందు వృత్రాసురుడి ఉపద్రవం వచ్చి పడ్డప్పుడు సహాయం చేసి పెట్టవయ్యా అని నేను వెళ్ళి శ్రీహరిని అడిగాను. ఆయన నాకు అందరూ సమానమే అంటూ వేదాంతాలు వల్లించాడు. అప్పుడు నేనే వృత్రాసుర సంహారం ఎలాగో అలా చేసుకున్నాను. దేవాసుర యుద్ధాలు వచ్చినప్పుడు కూడా ఆ శ్రీహరి తనకు ఇష్టమైనప్పుడు మనకు సహాయం వస్తాడు, ఇష్టం లేనప్పుడు రాడు. ఈ విషయం నీకు తెలియంది కాదు. ఇప్పుడు నా గుండెలు పగలగొడతానని సూటిగా నీతోనే అన్నాడు. నేను మాత్రం అట్లాంటి మాటలు మాట్లాడను. ప్రస్తుతం మా తల్లిదండ్రులైన అదితి కశ్యపులు ప్రత్యేక తపోదీక్ష కోసం క్షీరసాగరానికి వెళ్ళి ఉన్నారు. పెద్దవాళ్ళు దగ్గర లేని సమయం చూసుకొని అన్నదమ్ములు ఇద్దరూ పోట్లాడుకుంటే వాళ్ళేమనుకుంటారు? ఏమైనా ఈ ఆడవాళ్ళు ఎక్కడ లేని పొట్లాటలు తెచ్చి పెడతారయ్యా. మా తమ్ముడు దానికి లొంగిపోయి అన్న మీదికే యుద్ధానికి వస్తానంటున్నాడు. శ్రీకృష్ణుడు మానవలోకంలో ఉండి దేవతలకు సహాయం చేస్తున్న మాట నిజమే గాని పూర్వం శ్రీహరికి నేనే సహాయపడిన సందర్భాలు లేకపోలేదు. నేను ఆత్మస్తుతి మాటలు మాట్లాడకూడదు, అయినా అవసరం వచ్చింది కనుక చెప్తున్నాను. పూర్వం ఒకప్పుడు శివవర ప్రభావం వల్ల రుద్రగణాలు శ్రీహరి ధనస్సులోని వింటినారిని తెంచేశారు. ఆ దెబ్బ వల్ల శ్రీహరి తల ఎగిరిపోయింది. అప్పుడు నేను ఆ తలను మొండాన్ని కూడా జాగ్రత్తగా పట్టుకొని మళ్ళీ ఆ రెండింటిని అతికించాను. నేను ఈ పని మా అమ్మా నాన్నల ప్రీతి కోసం చేశాను. అలాగే గోవర్ధన పర్వతోద్ధర సమయంలో శ్రీకృష్ణుడు వ్యతిరేకంగా ప్రవర్తించిన నేను దాన్ని సరసంగానే స్వీకరించి మానవులు నన్ను పూజించవలసిన 4 నెలలలో 2 నెలలు శ్రీహరి పూజ కోసమే ఇచ్చేస్తున్నానని దారాదత్తం చేశాను. నారదా, ఇలా నేను అనుకూలంగా ప్రవర్తిస్తుంటే మా తమ్ముడు నన్ను గదతో కొడతానంటున్నాడు. శ్రీకృష్ణుడు సర్వజ్ఞుడు, యోగ్యుడు, అందరినీ గౌరవంగా చూస్తాడు అని నేను ఇప్పటిదాకా అనుకుంటూ వచ్చాను. కానీ ఇవాళ అది అసత్యమైపోయింది. ఎంతైనా నేను రాజును. ఒకరు యుద్ధానికి పిలిస్తే నేను వెనక్కిపోవడం ధర్మం కాదు. అయినా ఒకటి చెబుతున్నాను, మొదటి దెబ్బ శ్రీకృష్ణుడే కొట్టాలి. నేను మాత్రం మొదట కొట్టను. మొదట అతడు కొట్టిన తర్వాత నా శక్తి మేరకు నేను యుద్ధం చేస్తాను. శ్రీకృష్ణుడు నన్ను గెలిచి మాత్రమే పారిజాత వృక్షాన్ని తీసుకుపోవుగాక. మహర్షి, పెద్దవాడి మీదకు చిన్నవాడు యుద్ధానికి తూకుతున్నాడు. అది కూడా ఆడదానికి ఓడిపోయి అన్న మీదకు అస్త్రాలు వేస్తానంటున్నాడు. దీనికి నేను ఎందుకు సహించాలి? నువ్వే చెప్పు. భగవాన్ నారద మహర్షి, ఇప్పుడే వెళ్ళు. నా సందేశం శ్రీకృష్ణుడికి వినిపించు. యుద్ధానికి సిద్ధంగా ఉన్నానని చెప్పు. నారద, సంకోచం లేకుండా మరో మాట కూడా చెప్పు. ఆ శ్రీకృష్ణుడు కొంచెం కపట నాటక సూత్రధారి. పారిజాతాన్ని తీసుకోపోదలుచుకుంటే నన్ను గెలిచి తీసుకోపోమ్మను, అంతేకాని మాయోపాయాలు మాత్రం చేయవద్దని చెప్పు. అలాంటి మాయోపాయాలంటే నాకు అసహ్యమని చెప్పు అని. అన్నీ విన్న నారద మహర్షి మళ్ళీ ఇలా చెప్పాడు. మహేంద్ర, రాజుల సమక్షంలో వారికి ప్రియమైన మాటే మాట్లాడాలి, ఇందులో సందేహం లేదు. కానీ ఆపద రాపోదు ఉన్నప్పుడు అప్రియమైనా సరే నా బోటి వాళ్ళు హితవాక్కునే చెప్పాలి. కర్తవ్య నిర్వహణలో ఏదో సందేహం వచ్చినప్పుడు రాజైన వాడు ఎవరితోనూ చెప్పకుండా అనుకున్న పని చేసేయకూడదు. ఈ విషయం నీకు తెలుసు. అప్పుడప్పుడు నన్ను సలహాలు అడుగుతూనే ఉంటావు కనుక నువ్వు ఇప్పుడు అడగకపోయినా నీకు ఒక సలహా చెప్పాలి అనుకుంటున్నాను. నీకు నచ్చితే దాన్ని స్వీకరించు. ఇద్దరు సన్నిహిత మిత్రులకు కానీ సోదరులకు కానీ పరస్పర విరోధం వస్తే అది శత్రువులకు సంతోషకరంగా మారుతుంది. రాజైన వాడు ఈ మాట మర్చిపోరాదు.
రాజు ఒక పనిని చేయదలుచుకున్నప్పుడు కీడెంచే మేలెంచాలి. ప్రస్తుతం నువ్వు చేస్తున్న పనిలో నాకు కీడే కనిపిస్తుంది. శ్రీకృష్ణుడిని నీ తమ్ముడన్నంత మాత్రాన ఆయనను మామూలు తమ్ముడుగా భావించడం తగదు. ఆయన సాక్షాత్తుగా శ్రీహరి. శ్రీహరి అంటే సర్వ జగత్తుకి సృష్టి, స్థితి, లయకర్త. రుక్మిణీ, సత్యభామ మొదలైన వారు మామూలు స్త్రీలు అనుకోరాదు. వారు శ్రీహరికి సహచారిణి అయిన ప్రకృతి మాతకు రూపాంతరాలు. ఆ మాట కూడా మనం మరచిపోరాదు. లయకారుడు రుద్రుడున్నాడు కదా, మనం ఆయన అండకు చేరుదాంలే అనుకుంటున్నావేమో. రుద్రుడన్నా విష్ణువన్నా ఒకే తత్వానికి రెండు రూపాలు. వారిద్దరిలోనూ భేదం రవ్వంత కూడా లేదు. అందుచేత శ్రీహరిని వదిలి రుద్రుణ్ణి ఆశ్రయిద్దామనే ప్రయత్నంలో కూడా ప్రయోజనం ఏమీ లేదు. ఆ శ్రీహరి నీ తమ్ముడుగా పుట్టడం కూడా ఆయన లీలలో ఒక భాగమే తప్పితే మామూలు లౌకిక విషయం కాదు. మీ అమ్మ అదితిదేవి తీవ్రమైన తపస్సు చేసింది. శ్రీహరి ప్రత్యక్షమయ్యాడు. నీ వంటి కొడుకు కావాలి అని వరం కోరింది. అప్పుడు శ్రీహరి నాలాంటి వాడు మరొకడు ఉండటం అసంభవం అమ్మా, నువ్వు కోరావు కనుక నేనే నీకు కొడుకులా పుడతాలే అని వరమిచ్చాడు. అందువల్ల శ్రీహరి నీకు తమ్ముడుగా పుట్టాడు. ఈ జరిగిన చరిత్రను మర్చిపోరాదు. ఆనాడు వామనుడుగా నీకు తమ్ముడై పుట్టిన శ్రీహరే ఈనాడు ద్వారకలో శ్రీకృష్ణుడై సంచరిస్తున్నాడు. ఆ శ్రీహరే పూర్వం వివిధ అవతారాలు ఎత్తి నీకోసం హిరణ్యాక్ష, హిరణ్యకశిపు, రావణాది రాక్షసులను సంహరించి పెట్టాడు. అటువంటి శ్రీహరి ఇవాళ పారిజాత వృక్షాన్ని ద్వారకా నగరానికి తీసుకుపోవాలి అనుకుంటే ఆయనను ఆపగలవాడు ఎవడైనా ఉన్నాడా? ఆయన అనుకున్న పని చేయక మానడు. నా సలహా ఏమిటంటే నేను ఇప్పుడు చెప్పిన మాటలను నువ్వు నీ మంత్రులతో కూడా చర్చించు, వారి సలహా ప్రకారం ప్రవర్తించు అని. నారద మహర్షి ఇంత స్పష్టంగా చెప్పినా దేవేంద్రుడి మనసు మారలేదు. ఆయన ఇలా అన్నాడు, శ్రీకృష్ణుడి గురించి ఇలాంటి మాటలు నాతో చాలామంది చెప్పారు. నేను కాదనను. కానీ దేవతల రాజుగా నా నియమాలు నాకు ఉన్నాయి. ఇవ్వకూడని వస్తువుని నేను ఇవ్వనే కూడదు. అయినా శ్రీకృష్ణుడు అంత గొప్పవాడైనప్పుడు ఇంత స్వల్ప విషయంలో నాతో పంతానికి దిగుతాడా? పూర్వం ఎప్పుడైనా మహేశ్వరుడు నాతో కలహించాడా? అలాగే ఇప్పుడు శ్రీకృష్ణుడు కూడా నాతో కలహించడనే ధైర్యం నాకుంది. మా అమ్మకు వరం ఇచ్చి నాకు తమ్ముడుగా పుట్టిన ఆ మహానుభావుడికి నా మర్యాద నిలబెట్టవలసిన బాధ్యత లేదా? నా గౌరవాన్ని నాకు ఇవ్వవద్దా? తన మాటే నెగ్గాలని ఆయనకు అంత పట్టుదల ఉన్నట్లయితే ఆయనే నాకు అన్నగా పుడితే పోయేది కదా. ఆ పని ఆయన చేయలేదు కనుక నా గౌరవం నాకు దక్కించవలసిందే. నారద మహర్షి, ఈ సందేశమే మీరు శ్రీకృష్ణుడికి వినిపించండి అని. కశ్యప మహర్షి ఆవేదన. దేవేంద్రుడు ఇంత పట్టుదలతో ఉండేసరికి నారదుడు సరే నా ధర్మం నేను చేస్తాను అంటూ ద్వారకా నగరానికి వెళ్ళిపోయాడు. వచ్చిన నారద మహర్షిని చూస్తూనే శ్రీకృష్ణుడు ఆయనను తీసుకొని సుదూరంగా ఉన్న సముద్ర తీరానికి వెళ్ళిపోయాడు. నారదుడు శ్రీకృష్ణుడి జాగ్రత్తకి ఆశ్చర్యపోయాడు. ఆ ఏకాంత ప్రదేశంలో దేవేంద్రుడి అభిప్రాయాన్ని నారదుడు శ్రీకృష్ణుడికి వివరించి చెప్పాడు. నారదుడు ఊహించినట్టుగానే శ్రీకృష్ణుడు కూడా పట్టుదలగానే ఉన్నాడు. ఆయన ఇలా అన్నాడు, నారద మహర్షి, తమరు మరొక్కసారి దౌత్యం చేసి పెట్టాలి. మరొక్కసారి దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళి నా పక్షాన ఆయనకు నమస్కరించి శ్రీకృష్ణుడు పారిజాత వృక్షాన్ని తీసుకుపోవటానికి నిశ్చయం చేసుకున్నాడు. శ్రీకృష్ణుడు యుద్ధానికి కూడా సిద్ధంగానే ఉన్నాడు. మీరు కూడా సిద్ధంగానే ఉండండి అని చెప్పండి అని. నారదుడు తిరిగి వెళ్ళి దేవేంద్రుడికి ఆ మాటలు చెప్పాడు. అప్పటికి దేవేంద్రుడికి కొంచెం బెదురు పుట్టింది. ఆయన పైకి గంభీరంగా ఉండి దేవగురువైన బృహస్పతుల వారిని పిలిపించి నారద రాయబారం సంగతి అంతా వివరించి చెప్పాడు. అది విని బృహస్పతి చాలా కంగారు పడి ఇలా అన్నాడు, అయ్యయ్యో దేవేంద్ర, ఎంత పని చేశావు. నేను బ్రహ్మలోకానికి వెళ్ళి ఇవాళ్లే తిరిగి వచ్చాను. నేను లేకుండా చూసి ఇంత ఘోర నిర్ణయం తీసేసుకున్నావా? బుద్ధి కర్మానుసారిని అన్నట్టుగా నువ్వు ప్రవర్తించావు. విధిని దాటడం నీలాంటి వాళ్లకు కూడా సాధ్యం కాదు కాబోలు. ఈ యుద్ధంలో నీకు పరాజయము పరాభవము రెండూ తప్పవు అని. దేవేంద్రుడికి పూర్వపు పొంగు తగ్గింది.
గురుదేవా, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి అనేశాడు. బృహస్పతి తలకాయ వంచుకొని చాలాసేపు ఆలోచించి చివరికి, సరే దేవేంద్ర, నువ్వు నీ కొడుకుతో కలిసి యుద్ధానికి వెళ్ళు. నీ పరాభవం కొంత తగ్గేందుకోసం నేను ఏదో ఒక ఉపాయం చేస్తాను అన్నాడు. ఇలా చెప్పిన బృహస్పతి సరాసరి క్షీరసాగరం దగ్గరకు వెళ్ళాడు. అక్కడ అదితి, కశ్యపులు ఇద్దరూ జలదివాస దీక్షలో ఉండి ఏదో విశేష తపస్సు చేస్తున్నారు. ఆ విషయం బృహస్పతికి తెలుసు. అందుకే అక్కడికి వెళ్ళాడు. బృహస్పతిని చూసిన ఆ పుణ్య దంపతులు ఆనాటి జపం పూర్తి అయినాక బయటకు వచ్చారు. అప్పుడు బృహస్పతి కశ్యప మహర్షికి పారిజాత వృక్ష వ్యవహారమంతా వివరించి చెప్పాడు. ఆ మాటలు వినంగానే కశ్యప ప్రజాపతి కొంచెం కస్సుమని ఇలా అన్నాడు. జరగవలసింది జరిగి తీరుతుందయ్యా, దాన్ని ఎవడూ ఆపలేడు. దేవశర్మ అనే మహర్షి ఉన్నాడు. అతని భార్య పేరు రుచి. ఆ పిల్ల కొంచెం రూపసి, కానీ చాలా మంచి పతివ్రత. మా పెద్దవాడు దేవేంద్రుడు దేవశర్మ యొక్క మహిమ తెలిసి కూడా ఆ పిల్ల వెంటపడ్డాడు. ఆ విషయం తెలిసిన దేవశర్మ మా వాడి మీద కోపగించాడు. ఈ విషయం నాకు తెలిసి ఆ దేవశర్మ పెట్టిన శాపం శాంతించడం కోసమే ఇక్కడ క్షీరసాగరంలో ఈ జలదివాస దీక్ష చేపట్టాను. అయితే ఏమి, మా దేవేంద్రుడు చేసిన దోషం ఎదురుదెబ్బ కొట్టనే కొట్టింది. సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువుతో విరోధాన్ని తెచ్చిపెట్టింది. ఇప్పుడు అది ఆపుదామన్నా ఆగేటట్టు లేదు. ఇక నేను ఈ దీక్షలో కూర్చొని ప్రయోజనమేమిటి? ఒక పని చేస్తాను. ఆ అన్నదమ్ములిద్దరికీ యుద్ధం జరుగుతుండగా నా భార్యతో కలిసి అక్కడికి వెళతాను. దైవం సహకరిస్తే అన్నదమ్ముల యుద్ధాన్ని ఆపుతాను అని. అది విని బృహస్పతి సంతోషించి కశ్యప మహర్షికి మరోసారి నమస్కరించి, ఆ ఆశతోనే మీ దగ్గరకు వచ్చాను. మీరు తప్పకుండా ఆ యుద్ధ సమయానికి అక్కడికి రావాలి అని ప్రార్థించి సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. బృహస్పతి వెళ్ళిపోయిన తర్వాత కశ్యప ప్రజాపతి కొంచెం ప్రశాంతంగా ఆలోచించాడు. శ్రీహరి ప్రసన్నుడు కావాలంటే శివుడి అనుగ్రహం సంపాదించక తప్పదు అని గట్టిగా తోచింది. వెంటనే ఆయన అక్కడే పద్మాసనం వేసుకొని కొంతసేపు రుద్రధ్యానం చేశాడు. ఆ తర్వాత రుద్ర మహిమను కీర్తించే వేదమంత్రాలను చాలాసేపు గానం చేశాడు. ఆ తరువాత స్వయంగా శ్రీ రుద్రుడి మీద కొత్తగా స్తోత్రాన్ని రచించి గానం చేశాడు. రుద్రప్రభో, ఆనాడు వామనమూర్తివై 3 లోకాలను 3 పాదాలతో ఆక్రమించిన త్రివిక్రముడవు, ఉరుక్రముడవు నీవే. లోకంలో నానా జీవుల రూపంలో నానా కర్మలు చేసే ఈశ్వరుడవు నీవే. ఈ జగత్తు మొత్తానికి సృష్టికర్తవు నీవే. ధర్మాచరణ చేసిన వారికి సాక్షాత్కరించే వాడవు నీవే. ఈశ్వరుడవు నీవే. నాశనం లేకుండా సుస్థిరంగా ఉండే దివ్య ప్రదేశానివి నువ్వే. సకల విశ్వానికి ఈశ్వరుడవైన భగవంతుడవు నీవే. అట్టి రుద్రదేవా, నీకు నమస్కారం అని ఆ స్తోత్రానికి అర్థం. కశ్యప మహర్షి ఈ విధంగా వేదమంత్రాలనే శ్లోకాలుగా మార్చి 32 శ్లోకాలలో అపూర్వమైన స్తోత్రం చేశాడు. దాంతో విశ్వేశ్వరుడైన శంకర భగవానుడు కశ్యప ప్రజాపతి ముందర సాక్షాత్కరించి ఇలా అన్నాడు. కశ్యప ప్రజాపతి, నువ్వెందుకు తపస్సు చేస్తున్నావో నాకు తెలుసు. భయపడకు. ఇంద్ర ఉపేంద్రులు యుద్ధం ప్రారంభిస్తారు కానీ త్వరలోనే శాంతిస్తారు. శ్రీహరి పారిజాత వృక్షాన్ని తీసుకుపోతాడు. ఆనాడు దేవశర్మ అనే మహర్షికి మీ దేవేంద్రుడు చేసిన అపకారానికి ఫలితంగా దేవేంద్రుడికి ఈ మాత్రపు అవమానం తప్పదు. నువ్వు ధర్మం తెలిసిన వాడివి. ధర్మం జయించక తప్పదు. నువ్వు నీ భార్యతో కలిసి యుద్ధ ప్రదేశానికి వెళ్ళు. మీ దంపతుల సాన్నిధ్యం వల్ల నీ పుత్రులిద్దరికీ శ్రేయస్సు లభిస్తుంది. ఇదే నా వరం అని. రుద్రదేవుడు ఈ విధంగా వరం ప్రసాదించి అంతర్ధానమై వెళ్ళిపోగా మనస్సు శాంతించిన కశ్యప ప్రజాపతి భార్యతో కలిసి స్వర్గలోకానికి ప్రయాణమయ్యాడు. శ్రీకృష్ణ దేవేంద్ర యుద్ధం. అక్కడ ద్వారకా నగరంలో శ్రీకృష్ణుడు దేవేంద్రుడి మీద యుద్ధానికి బయలుదేరాడు. కానీ ఆ విషయాన్ని రాచనగరంలోని ప్రధానులు ఎవరికీ చెప్పలేదు. కేవలం సాత్యకిని, ప్రద్యుమ్ని వెంట పెట్టుకొని తన స్వీయ సారథి అయిన దారుకుణ్ణి తీసుకొని తాను వేటకి వెళ్తున్నట్లుగా అందరికీ చెప్పి రైవతక పర్వతం దగ్గరికి చేరాడు. అలా వెళ్ళేటప్పుడు తన పుత్రుడైన ప్రద్యుమ్నుణ్ణి ఆకాశగమనం చేయగల రథంలో రమ్మని రహస్యంగా చెప్పాడు.
సాత్యకిని మాత్రం తన రథంలోనే కూర్చోబెట్టుకున్నాడు. రైవతక పర్వతానికి చేరినాక శ్రీకృష్ణుడు గరుత్మంతుని స్మరించాడు. వెంటనే గరుత్మంతుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు శ్రీకృష్ణుడు తన సారథి అయిన దారుకుడితో దారుకా, నువ్వు రథాన్ని గుర్రాలని రక్షించుకుంటూ ఇక్కడే ఉండు. రేపటికల్లా నేను తిరిగి వస్తాను. ఈ లోపల గరుత్మంతుడి మీద ఒకసారి స్వర్గానికి పోయి వస్తాను. మళ్ళీ తిరిగి ద్వారకకి వెళ్ళేటప్పుడు రథం మీదే వెళ్తాను అని చెప్పాడు. దారుకుడికి విషయం ఏమిటో సరిగా అర్థం కాలేదు. కానీ శ్రీకృష్ణుడు ఏదో దేవకార్యం మీద వెళ్తున్నాడని తోచింది. అతను వేరే ప్రశ్నలు వేయకుండా చిత్తం అని ఊరుకున్నాడు. శ్రీకృష్ణుడు సాత్యకి గరుత్మంతుడి మీదకి ఎక్కి ఆసీనులయ్యారు. ప్రద్యుమ్నుని గరుత్మంతుడి వెనకాల ఆకాశ మార్గంలో రమ్మని చెప్పి శ్రీకృష్ణుడు స్వర్గలోకం వైపు ప్రయాణం సాగించాడు. శ్రీకృష్ణుడు వెళ్ళటమే సరాసరి స్వర్గంలోని నందనవనంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ చాలా పెద్ద ఎత్తున పెద్ద వీరులు కాపలా కాస్తున్నారు. కానీ వాళ్ళందరికీ శ్రీకృష్ణుడు తెలుసు కనుక వారెవరూ శ్రీకృష్ణుణ్ణి కానీ ప్రద్యుమ్నుణ్ణి కానీ అడ్డగించలేదు. అయితే వారెవరూ ఊహించిన విధంగా శ్రీకృష్ణుడు సరాసరి పారిజాత వృక్షం దగ్గరకు వెళ్ళి ఆ వృక్షాన్ని స్వయంగా పెకలించి గరుత్మంతుడి మీద భద్రంగా పడుకోబెట్టాడు. దాంతో కల్పవృక్ష దేవత భయభ్రాంతుడై రూపం ధరించి ప్రత్యక్షమై వణికిపోతూ శ్రీకృష్ణుడికి నమస్కారం పెట్టాడు. శ్రీకృష్ణుడు ఆ వృక్షదేవతకు అభయమిచ్చి, ఓ పారిజాత వృక్షదేవా, నీకు నేను ఏమీ అపకారం చేయను, జాగ్రత్తగా రక్షిస్తాను. నువ్వు కొంచెం సేపు ప్రశాంతంగా ఉండు, ఏమీ భయపడకు అని ఓదార్చాడు. ఆ ఓదార్పుతో పారిజాత దేవత అంతర్ధానమై సంతోషంగా ఉండిపోయాడు. నందనవనపు కాపలాదారులు శ్రీకృష్ణుడు అంతటి వాడు వచ్చి చెట్టును పీకడాన్ని చూసి ఏం చేయాలో తెలియక గాబరా పడ్డాడు. ఈ లోపల శ్రీకృష్ణుడు గరుత్మంతుని ఎక్కి పారిజాతంతో సహా అమరావతి నగరానికి ప్రదక్షిణం చేయసాగాడు. ప్రద్యుమ్నుడు తన రథంలో శ్రీకృష్ణుని వెంబడించాడు. శ్రీకృష్ణుడు పారిపోవడం లేదు, కానీ దేవేంద్ర భవనంలోకి కూడా వెళ్ళటం లేదు. అందుచేత అక్కడి కాపలా వీరులు భయపడి పరుగున దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళి శ్రీకృష్ణుడు వచ్చి పారిజాత వృక్షాన్ని పెకిలించుకొని తీసుకుపోతున్నాడు, ఆయన వెంట సాత్యకి ప్రద్యుమ్నుడు ఉన్నారు అని ఆతుర్దగా విన్నవించారు. వెంటనే దేవేంద్రుడికి బృహస్పతి గారు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. అందుకనే వెంటనే అతడు ఐరావతం మీద ఎక్కి తన కొడుకైన జయంతుణ్ణి ఒక రథంలో తన వెంట రమ్మని పురమాయించి శ్రీకృష్ణుడి మీద యుద్ధానికి బయలుదేరాడు. గరుత్మంతుడి మీద కూర్చున్న శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ దేవేంద్రుడికి నమస్కరించి, నీ మరదలు పుణ్యక వ్రతం ఆచరిస్తోంది, దానికోసం ఈ పారిజాత వృక్షాన్ని తీసుకుపోతున్నాను అన్నాడు. శ్రీకృష్ణుడు తాపీగా నవ్వుతుంటే దేవేంద్రుడికి మరింత ఒళ్ళు మండిపోయింది. ఆయన ఉగ్రంగా చూస్తూ, నన్ను నీ కౌమోదకి గదతో కొట్టి కల్పవృక్షాన్ని తీసుకుపోతానని ప్రతిజ్ఞ చేశావట కదా, ముందు ఆ పని కాని, నాతో యుద్ధం చేయకుండా స్వర్గలోకంలోని వృక్షాన్ని మానవలోకంలోకి నువ్వు తీసుకువెళ్ళటం అసంభవం అన్నాడు. శ్రీకృష్ణుడు మాట్లాడకుండా నవ్వుతూనే ఐరావత గజం మీదికి కొన్ని బాణాలు గుప్పించేశాడు. దేవేంద్రుడు కూడా గరుత్మంతుడి మీదికి కొన్ని బాణాలు గుప్పించాడు. ఇలా ప్రారంభమైన యుద్ధం త్వరలోనే ఊపందుకుంది. ఇలా దేవేంద్ర శ్రీకృష్ణ యుద్ధం కొనసాగుతూ ఉండగానే జయంతుడు పక్క నుంచి వెళ్ళి గరుత్మంతుడి మీద ఉన్న పారిజాత వృక్షాన్ని లాక్కోవాలని ప్రయత్నించాడు. ఆ విషయాన్ని ఓరకంట గమనించిన శ్రీకృష్ణుడు తన ప్రక్కనే ఉన్న ప్రద్యుమ్నుని హెచ్చరించాడు. వెంటనే ప్రద్యుమ్న జయంతుల మధ్య యుద్ధం మొదలైపోయింది. ఇలా 2 యుద్ధాలు సాగుతూ ఉండగానే మూడవ ప్రక్క నుంచి ప్రవరుడు అనే దేవదూత మరో రథంలో వచ్చి పారిజాత వృక్షాన్ని లాక్కుపోవాలని ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నాన్ని కూడా శ్రీకృష్ణుడే ముందుగా గుర్తుపట్టాడు. ఆయన వెంటనే వేరే రథంలో ఉన్న సాత్యకిని హెచ్చరిస్తూ ఇలా అన్నాడు, సాత్యకి, ఈ ప్రవరుడనే దేవదూత చేసే దుష్ప్రయత్నాన్ని జాగ్రత్తగా అరికట్టాలి, కానీ ఇతని మీద తీక్షణమైన బాణాలు వేయకు. ఎందుకంటే ఇతను స్వతహా ఒక మహర్షి, తపస్సిద్ధిని సాధించినవాడు, మహాదివ్యాస్త్రాలను కూడా సంపాదించాడు. ఇతడికి బ్రహ్మదేవుడి వరం ఉంది.
ఆ వరప్రభావం వల్ల ఇతడిని ఎవరూ సంహరించలేరు. ఈ మహర్షి వీరుడు. జంబుద్వీపం నుంచి స్వర్గానికి వచ్చి మెల్లిగా దేవేంద్రుడికి మిత్రుడు అయ్యాడు. అందుకే దేవేంద్రుడి పక్షాన మన మీదికి దూకుతున్నాడు. కనుక నువ్వు ఇక్కడే ఉండి అతడి మీదికి బాణాలు వెయ్యి. అతను ముందుకు చొచ్చుకొని రాకుండా అడ్డం పెట్టు. ఇతను మహర్షి కనుక ఇతని చాపల్యాన్ని మనం కొంత సహించక తప్పదు అని. ఆ మాటలు విన్న సాత్యకి చాకచక్యంగా బాణాలు ప్రయోగించి అతని ధనస్సు విరగ్గొట్టి, ఓ మహర్షి ప్రవరా, నీ దారిన నువ్వు పో. మా యాదవ కులం వారు మహర్షులను చంపమన్నా చంపరు అన్నాడు. అది విన్న ప్రవరుడు ఒక పెద్ద నవ్వు నవ్వి ఇలా అన్నాడు, ఓ మానవ వీరా, నీ ఓర్పు చాలా గొప్పది. కానీ ఇక్కడ చూపవలసింది ఓర్పు కాదు, పరాక్రమం. నేను సామాన్య వీరుణ్ణి అనుకుంటున్నావేమో. నేను సాక్షాత్తుగా పరశురాముల వారి శిష్యుణ్ణి, దేవేంద్రుల వారికి మిత్రుణ్ణి. ఇక్కడ ఉండే దేవతలకు శ్రీకృష్ణుడంటే కొంచెం మొహమాటం. అందుకనే వాళ్ళెవ్వరూ యుద్ధానికి ముందుకు రావట్లేదు. నేను మిత్ర రుణం తీర్చుకోవటం కోసం యుద్ధంలోకి దూకుతున్నాను. నువ్వు నీ శక్తి చూపించు అని. ఈ మాట సాత్యకి ప్రవరుల మధ్య బాణయుద్ధం కాస్త అస్త్రయుద్ధంలోకి మారిపోయింది. అసలు ప్రధాన వీరులైన శ్రీకృష్ణ దేవేంద్రుల యుద్ధం కంటే వీరి యుద్ధమే భయంకరంగా మారిపోయింది. ఇది ఇలా ఉండగా ఇంద్రపుత్రుడైన జయంతుడు శ్రీకృష్ణపుత్రుడైన ప్రద్యుమ్నుని మీదికి బాణాలు గుప్పించాడు. వారి యుద్ధం తీవ్రంగా సాగింది. ఒక దశలో జయంతుడు ప్రయోగించిన దివ్యాస్త్రాన్ని ఒక దానిని ప్రద్యుమ్నుడు ఆపలేకపోయాడు. అది సరాసరి ప్రద్యుమ్నుడి రథంలో పడిపోయింది. కానీ ప్రద్యుమ్నుడు ప్రక్కకి దూకేశాడు. అతని రథం మాత్రం పూర్తిగా కాలిపోయింది. రథం లేకుండా నేల మీద నిలబడ్డ ప్రద్యుమ్నుడు జయంతుడితో ఇలా అన్నాడు, ఓ జయంత, నా రథాన్ని కాల్చి పారేశానని గర్వపడుతున్నావేమో. అది నేను మాయతో సృష్టించిన రథం. ఇలాంటి వాటిని 1000 రథాలను నేను సృష్టించగలను. మొదట్లో నువ్వు దేవేంద్రుడు పుత్రుడివి కదా, నీలో ఏదైనా విశేషం ఉంటుందేమోనని భ్రమపడ్డాను. ఇప్పుడు ఆ భ్రమ తీరిపోయింది. నీ అష్టబలమేమిటో నాకు అర్థమైపోయింది. ఇక నాకు జంకు లేదు. నీ పరాక్రమమేమిటో చూపించు అని. రెచ్చగొట్టే ఈ మాటలతో జయంతుడు మరింత రెచ్చిపోయాడు. ఆ యుద్ధం భయంకరంగా సాగింది. అటుప్రక్క ప్రవర సాత్యకుల యుద్ధం కూడా భయంకరంగా సాగుతుంది. సాత్యకి మరోసారి ప్రవరుడి ధనస్సును విరగ్గొట్టాడు. ప్రవరుడు మరొక ధనస్సు తీసుకొని మరింత విజృంభించాడు. ఇలా ఒకరి ధనస్సులు ఒకరు విరుచుకుంటూ కొంతసేపు యుద్ధం చేసుకున్నాక ఒక దశలో ప్రవరుడు గదతోనూ ఖడ్గంతోనూ కూడా సాత్యకిని దెబ్బతీసి అతను నీరసంగా ఉన్న దశలో సింహనాదం చేసి పారిజాత వృక్షాన్ని అందుకోవటానికి గరుత్మంతుడి వైపు పరుగులు తీశాడు. కానీ ఈలోగా గరుత్మంతుడు తన రెక్కలను గట్టిగా అల్లాడించడం వల్ల పెద్ద గాలి లేచి ఆ గాలి దాటికి ప్రవరుడు తన రథంతో సహా 4 మైళ్ళ దూరానికి వెళ్ళిపడ్డాడు. ఆ పడటంలో ప్రవరుడి తలకు దెబ్బ తగిలి మూర్ఛపోయాడు. ఇటు మూర్ఛపోయిన ప్రవరుణ్ణి జయంతుడు లేవదీసి రథం మీద కూర్చోబెట్టి ఓదార్చసాగాడు. అటు ప్రవరుడి దెబ్బకు మూర్ఛపోయిన సాత్యకిని ప్రద్యుమ్నుడు వచ్చి లేవదీసి కూర్చోబెట్టి ఓదార్చసాగాడు. ఇంతలో యుద్ధం చేస్తూనే శ్రీకృష్ణుడు సాత్యకి దగ్గరికి వచ్చి తన చేతితో అతన్ని ముట్టుకున్నాడు. ఆ స్పర్శతో సాత్యకి గాయాలన్నీ మానిపోయి అతను మళ్ళీ యథాప్రకారంగా నిలబడ్డాడు. ఇక పారిజాత వృక్షానికి చెరో ప్రక్కన సాత్యకి ప్రద్యుమ్నులు నిలబడి ఆ వృక్షాన్ని జాగ్రత్తగా రక్షించసాగారు. ఇంతలో ప్రవరుడు జయంతుడు కలిసి ఒకే రథం మీద ఎక్కి దేవేంద్రుడి దగ్గరికి వచ్చారు. ఇప్పుడు దేవేంద్రుడు వారితో, మీరిద్దరూ పొరపాటున కూడా ఆ గరుత్మంతుడి దగ్గరకు వెళ్ళబోకండి. అతడి బలాన్ని తట్టుకోవటం ఎవరికీ సాధ్యం కాదు. మీరిద్దరూ ఎటూ పోకుండా నాకు కుడి ఎడమలలో నిలబడి నన్ను కాపాడుకుంటూ యుద్ధం చేయండి అన్నాడు. ఈ మాటలు సాగుతూ ఉండగానే దేవేంద్ర శ్రీకృష్ణుల యుద్ధం మరింత వేగం పుంజుకుంది. దేవేంద్రుడు గరుత్మంతుడి మీదికి ఎక్కువగా బాణాలు వేశాడు. కానీ గరుత్మంతుడు వాటిని ఏమాత్రమూ లెక్క చేయకుండా సూటిగా ఐరావతం వైపు వెళ్ళి తన కాలి గోళ్లతోనూ ముక్కుతోనూ ఆ మహాగజాన్ని గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బల దాటికి ఐరావత గజం తట్టుకోలేక మూర్ఛపోయినంత పనై స్వర్గలోకం నుంచి జారిపోయి భూలోకంలో పారియాత్రా పర్వతం మీద పడింది.
దేవేంద్రుడు పక్కకు దూకివేయగలిగి కూడా ఐరావత మహాగజం మీద ఉండే ప్రీతి వల్ల ఆ గజాన్ని వదిలిపెట్టకుండా తను కూడా పారియాత్ర పర్వతం దాకా వచ్చేశాడు. ఆ వెనకాలే గరుత్మంతుడి మీద శ్రీకృష్ణాదులు పారియాత్ర పర్వతానికి వచ్చేశారు. అక్కడ మళ్ళీ శ్రీకృష్ణ దేవేంద్రుల యుద్ధం కొనసాగింది. దేవేంద్రుడు కసి కొద్దీ తన వజ్రాయుధాన్ని గరుత్మంతుడి మీదికి మళ్ళీ మళ్ళీ ప్రయోగించాడు. గరుత్మంతుడు దేవేంద్రుడి మీద గౌరవానికి చిహ్నంగా ఒక్కొక్క వజ్రపు దెబ్బకు ఒక్కొక్క చిన్న ఈకను మాత్రం క్రిందకు రాల్చాడు. ఈ శ్రీకృష్ణ దేవేంద్రుల యుద్ధపు దాటికి పరమోన్నతమైన పారియాత్ర పర్వతం నేలలోకి కృంగిపోయి విలవిలలాడుతూ ఆర్తనాదాలు చేసింది. ఆ ఆర్తనాదాలను గమనించిన శ్రీకృష్ణుడు ఆ పర్వతాన్ని విడిచిపెట్టి గరుత్మంతుడి మీద ఆకాశంలోనే నిలబడి యుద్ధం కొనసాగిస్తూ ప్రద్యుమ్నుడితో ఇలా అన్నాడు. ప్రద్యుమ్న, మనం వేటకు వెళ్తున్నామని ఒక్క రోజులో వస్తామని చెప్పి వచ్చాం. కానీ ఇక్కడ కొంచెం ఆలస్యం అవుతుంది. పైగా స్వర్గలోక యుద్ధం భూలోకంలోకి దిగి వచ్చింది. కనుక నువ్వు త్వరగా మధురా నగరానికి వెళ్ళి ఇలా దేవేంద్రుడితో యుద్ధం సాగుతోందని, ఇంద్రుణ్ణి గెలిచే రేపటికల్లా ద్వారకకు తిరిగి వస్తామని అక్కడ ఉండే ఉగ్రసేనాది యాదవ నాయకులతో చెప్పు. అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు రైవత కాద్రి దగ్గర ఉన్న నా రథాన్ని, సారథి దారకుణ్ణి కూడా తీసుకొని ఇక్కడికి రా అని శ్రీకృష్ణ పుత్రుడైన ప్రద్యుమ్నుడు సరే అని బయలుదేరి ఒక గడియలోనే చెప్పిన పనులన్నీ పూర్తి చేసుకొని వెనక్కి తిరిగి వచ్చాడు. తన రథం తన దగ్గరికి వచ్చేసరికి శ్రీకృష్ణుడు గరుత్మంతుడి మీద నుంచి దిగి తన రథంలో కూర్చొని దాని ద్వారా పారియాత్ర పర్వతం మీదకు ఎక్కి ఐరావత గజం పడి ఉన్న చోటికి వచ్చాడు. శ్రీకృష్ణుడు స్వయంగా తన మీదకి ఎక్కుతున్నాడని గ్రహించిన పారియాత్ర పర్వత దేవుడు ఆ రథం వెళ్ళే దారిలో ఉన్న బండరాళ్లను, గులకరాళ్లను మార్చేసి రథ ప్రయాణ మార్గాన్ని సుగమం చేసి పెట్టాడు. పారిజాత వృక్షాన్ని మోస్తున్న గరుత్మంతుడు శ్రీకృష్ణుడి రథం వెనకాలే వెన్నంటి వచ్చాడు. ఆ వృక్షానికి రెండు ప్రక్కల అంగరక్షకుల్లాగా ప్రద్యుమ్న సాత్యకులు నిలబడి ఉన్నారు. శ్రీకృష్ణుడు ఆ రథం మీద ఐరావతం దగ్గరికి చేరేసరికి ఆ గజరాజు ఇంకా మూర్ఛ నుంచి పూర్తిగా తేరుకోలేదు. కొంచెం కొంచెంగా మూలుగుతూ కదులుతోంది. అప్పటికి సూర్యాస్తమయం జరిగిపోయి కొద్ది కొద్దిగా చీకట్లు కమ్ముకుంటున్నాయి. ఈ పరిస్థితిని గమనించిన శ్రీకృష్ణుడు దేవేంద్రుడి వంక చూసి, మహావీరా దేవేంద్ర, మా గరుత్మంతుడు కొట్టిన దెబ్బల నుంచి మీ ఐరావత మహాగజం ఇంకా కోలుకున్నట్లు లేదు. పైగా ఇది మానవలోకం కనుక చీకటి కూడా కమ్మేస్తుంది. నువ్వు కూడా బాగా అలసిపోయినట్లు కనిపిస్తున్నావు. కనుక నువ్వు ఈ పూటకి విశ్రాంతి తీసుకొని రేపు ప్రొద్దున నీకు ఎలా కావాలంటే అలా చేసుకో అన్నాడు. దేవేంద్రుడు వచ్చిన సదావకాశాన్ని పోగొట్టుకోకుండా సరే అలాగే కాని అనేసి ఆ రాత్రికి ఆ దగ్గరలోని పుష్కర క్షేత్రం సమీపంలోనే ఒక కొండ గుహలో నివసించాడు. శ్రీకృష్ణుడు మాత్రం తన సోదరుడైన సాత్యకితోనూ పుత్రుడైన ప్రద్యుమ్నునితోనూ వాహనమైన గరుత్మంతుడితోనూ కలిసి పారియాత్ర పర్వతం మీదే ఆ రాత్రిని గడిపేశాడు. పారియాత్ర పర్వతదేవుడు కూడా శ్రీకృష్ణుడు తన మీద నివసించినందుకు సంతోషించి ఆ ప్రదేశాన్ని అంతటినీ శ్రీకృష్ణ నివాసానికి అనుకూలంగా మార్చేశాడు. పారియాత్ర పర్వతరాజు చేస్తున్న ఈ సేవలను గమనించిన శ్రీకృష్ణుడు సంతోషించి, ఓ పారియాత్ర పర్వతరాజా, నువ్వు హిమాలయ పర్వతమంత పవిత్రంగా మారిపో. నువ్వు ఇతోధికంగా వృద్ధి చెందు. నువ్వు వృద్ధి చెందుతున్నా కొద్దీ నేను సంతోషిస్తాను అని వరం ఇచ్చి ఆ రాత్రికి అక్కడే విశ్రమించాడు.